గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలలో తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఈ 3 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తేదీలు మీకు అనుకూలిస్తాయి, ఏ తేదీలు అనుకూలించవు, ఎలాంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి అని చాలా క్లియర్గా, చాలా షార్ట్గా, సింపుల్గా వివరిస్తానండి. ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే 3 మాస ఫలితాలను కవర్ చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మార్చ్ మాసంలో ఎలా ఉండబోతుందంటే ప్రోత్సాహపూరిత వాతావరణం అయితే ఏర్పడుతుందండి. కుటుంబం నుండి, మీ మిత్రువర్గం నుండి కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ధనలాభాలు కూడా ఉంటాయి. భూమి కొనుగోలు చేయటానికి, పాత గృహానికి సంబంధించిన క్రయ విక్రయాలకు కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఇటువంటివి కొనుగోలు చేయాలి అనుకుంటే జనవరి, ఫిబ్రవరిని నివారించి మార్చ్ మాసంలోని చివరి 2 వారాలలో ఇటువంటి క్రయ విక్రయాలు, పెట్టుబడులు కాస్త అనుకూలిస్తాయి. ఈ మార్చ్ మాసంలో కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతోషం వెల్లివిరుస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఇంతకుముందు 2 మాసాల ఫలితాల్లో చెప్పినట్లుగా మార్చ్ మాసంలోని మొదటి 2 వారాల సమయంలో మాత్రం పెద్ద పెద్ద అమౌంట్ని పెట్టుబడిగా పెట్టడానికి మాత్రం మీకు అస్సలు కలిసి రాదండి. వ్యాపార పరంగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక ఆచి తూచి అడుగులు వేయండి. ఈ మార్చ్ మాసంలోని 17వ తారీఖు, 18, 19 ఈ 3 తేదీలు కూడా వివాహ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, ప్రేమ వ్యవహారాలకు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజుల సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. అలాగే తులారాశి వారు ఈ మాసంలో రుణాలు ఎవరికైనా ఇవ్వటం కానీ తీసుకోవటం కూడా మంచిది కాదు. అంటే మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చారనుకోండి, అవి తిరిగి వచ్చే పరిస్థితులు తక్కువ. రుణం తీసుకున్నారనుకోండి, తిరిగి చెల్లించలేక కష్టపడతారు. అంటే ఆ అప్పు తీర్చడానికి నానా తంటాలు పడవలసి వస్తుంది. కాబట్టి డబ్బు అప్పుగాను ఇవ్వద్దు, డబ్బు పుచ్చుకోవద్దు కూడా. విద్యార్థులకు ఈ మాసంలో అంతంత మాత్రంగా ఉంటుంది. 50% యావరేజ్గా ఉంటుంది. తులారాశి వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే ఏప్రిల్ మాసంలో గ్రహ అనుకూలత అనేది మీకు మెరుగ్గా ఉంటుందండి. ఈ రాశిలో జన్మించిన వారు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే, వ్యాపారులు అవ్వవచ్చు, ఉద్యోగస్తులు అవ్వవచ్చు, విద్యార్థులు అవ్వవచ్చు, ఏ రంగంలో స్థిరపడినా సరే ఫలితాలు అనేవి మీకు మెరుగ్గానే ఉండబోతున్నాయి. అయితే విద్యార్థులకి కూడా అనుకూలమే, కానీ ఏప్రిల్ మాసంలో మాత్రం పరీక్షా సమయంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారు బాగానే ప్రిపేర్ అయినా, అన్ని టాపిక్స్ గురించి చదివినా సరే ఏదో తెలియని భయం వారిలో ఉంటుంది. ఏం జరగబోతుందో, పరీక్ష ఎలా రాస్తానో అన్న భయంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు సాగితే విజయం తథ్యం అని చెప్పవచ్చు. ఒకవేళ మీ పిల్లలు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వారికి పరీక్షా కాలంలో సపోర్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. గ్రహ ప్రభావం వల్ల కాస్త భయపడుతూ ఉంటారు. బాగా ప్రిపేర్ అయినా సరే భయం ఎక్కువగా ఉంటుంది వారిలో. గృహానికి సంబంధించిన సంతోషాలు ఉండబోతున్నాయండి. మీరు ఆశించిన కోరికలు సిద్ధిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ ఉన్నతి కానీ లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధించటం కానీ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తులారాశి వారి కృషి ఏప్రిల్ మాసంలో ఫలిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 15వ తారీఖు నుండి ఏప్రిల్ 25వ తారీఖు మధ్య కాలంలో
మీరు అనుకున్న పనులు, మీరు మొదలుపెట్టిన పనులు, మీరు కొనసాగిస్తున్న పనులు అనుకున్న రీతిలో అయితే ముందుకు సాగవండి. నత్తనడకంగా నడుస్తాయి. చాలా లేట్గా రిజల్ట్స్ వస్తాయి. మీకు కాస్త చికాకుని తెప్పిస్తాయి. 15వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్యకాలంలో ఈ 10 రోజుల సమయం మాత్రం తులారాశి వారికి కాస్త చికాకునైతే తప్పనిసరిగా తెప్పిస్తుంది. ఏప్రిల్ 25వ తారీఖు తర్వాత నుండి తులారాశి వారు మానసికంగా తేలిక పడతారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఈ మాసంలోని 18వ తారీఖు, 19, 20 ఈ తేదీలు అస్సలు అనుకూలమైనటువంటివి కావండి. ఎందుకంటే శారీరక గాయాలు సూచిస్తున్నాయి. బండి మీద నుండి పడిపోవటం కానీ ఇలాంటివి ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఏప్రిల్ 18, 19, 20 ఈ 3 తేదీలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. మీరు ఏ వయసు వారైనా సరే, ఆడవారైనా మగవారైనా ఏ పని చేస్తున్నా సరే ఈ 3 రోజుల సమయాన్ని మాత్రం తేలికగా తీసుకోవద్దు. విదేశీ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు ఫలిస్తాయండి. ధనాదాయం బాగుంటుంది. ఒక రకంగా ఏప్రిల్ మాసం అనేది కొన్ని రోజులు మినహా మిగిలిన కాలం అంతా కూడా తులారాశి వారికి ప్రోత్సాహకాలంగా చెప్పవచ్చు. సంతోషకరమైన సమాచారాన్ని వింటారు. ముఖ్యంగా మీ సంతాన విషయంలో, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కుటుంబంలో జరగబోయే శుభకార్యాల గురించి ఇప్పుడే ఆలోచన చేస్తారు. నూతన వస్తు లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో సుఖాన్ని పొందుతారు. ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ధనయోగాలైతే సూచిస్తున్నాయండి. అయితే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మీ వృత్తిపరంగా ఎక్కువ పట్టుదల అయితే మంచిది కాదండి. పట్టుదల వహించకూడదు. ప్రతి విషయంలో పట్టుదల పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాగా శ్రమించి శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం ఉంటుంది. విదేశీ వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో బంధువర్గంతో కలయికలు ఉంటాయి. ఈ మాసంలో వారసత్వానికి సంబంధించిన సొమ్ము ఎవరైతే ఆశిస్తున్నారో వారికి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ తల్లిదండ్రుల నుండి కానీ, మీ తాత ముత్తాతల నుండి కానీ, లేదా మీ అత్తమామల నుండి, అంటే మీ జీవిత భాగస్వామి నుండి కనుక సొమ్ము ఆస్తిని కనుక ఆశిస్తున్నట్లయితే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయండి. మిత్రవర్గం నుండి పూర్తి సహాయ సహకారాలను అందుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో బాగానే ఉంటుందండి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన కాలం వల్ల 15 నుండి 20వ తారీఖు మధ్య కాలంలో, ముఖ్యంగా 18, 19, 20 వరుసగా ఈ 3 తేదీల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కేవలం శారీరక గాయాలు అవుతాయని మాత్రమే కాదండి, పనులు లేటుగా సాగటం, కాస్త చికాకు పడటం, ఆ చికాకుని తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యుల మీద చూపించటం, వారికి మీకు కొద్దిగా ఘర్షణలు అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుంచుకుని మరీ ఈ 3 రోజుల సమయంలో ఓపిక పట్టండి. తులారాశి వారికి 2024 సంవత్సరం మే మాసంలో ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ నెలలో అన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. కానీ అన్నిటికంటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే జంతువుల వల్ల కానీ, క్రిమికీటకాల వల్ల కానీ గాయపడే అవకాశాలు అయితే బలంగా సూచిస్తున్నాయండి. మే 17, 18, 19 ఈ 3 తేదీలలో సంతాన ప్రయత్నాలకు, ప్రేమ వ్యవహారాలకు, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అనువైన కాలంగా చెప్పవచ్చు. ఎప్పుడంటే మే 17, 18, 19 వరుసగా ఈ 3 తేదీలు మీకు కలిసి వస్తాయండి. అయితే ఈ మాసంలో సోదర వర్గం వారికి మాత్రం అంత మంచిది కాదు. వృద్ధులకు శ్వాసకోశ సంబంధించిన సమస్యలు కానీ, నేత్రానికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే తృతీయ వారంలో తులారాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు వారి పై అధికారులను వారి ప్రతిభతో ఆకట్టుకుంటారు. గౌరవ మర్యాదలను పొందుతారు. మీ లక్ష్యం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. ప్రశాంతంగా గడుపుతారు.
మే మాసంలో కుటుంబంలో మీ మాట మీద నమ్మకం పెరుగుతుంది. అటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఒకవేళ మీ వైవాహిక జీవితంలో ఏవైనా గతం నుండి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా సంతానానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మే మాసంలోని 17, 18, 19 ఈ 3 తేదీల్లో పరిష్కరించుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయండి. ధనాదాయం బాగుంటుంది. అయితే పెద్ద వయసు వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల శస్త్రచికిత్సకు కూడా దారి తీయవచ్చు. పెద్దవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబపరమైన వ్యయం అధికంగా ఉండే సూచనలు అయితే కనపడుతున్నాయి. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. తృతీయ వారం నుండి ఈ తులారాశి వారు పరిస్థితులను చక్కదిద్దటానికి గాయత్రీదేవి ఆరాధన చేయటం మంచిదండి. ఆర్థిక విషయంలో ఉన్నతి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధ విషయంలో సౌఖ్యం ఉంటుంది. ఆశించిన ధనాదాయం ఉంటుంది. 28వ తారీఖు తర్వాత నుండి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిదండి. అంటే మే 28వ తారీఖు తర్వాత నుండి ఆ మాసం చివరి వరకు కూడా ఆ కొన్ని రోజుల సమయంలో ఒంటరిగా వెళ్ళటం కానీ, ఒకవేళ ఒంటరిగా కాకపోయినా సరే ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తే సాధ్యమైనంత వరకు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవటం మంచిదండి. మీకు పెద్దగా అచ్చురావు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. బాగానే ఉంటాయి, కానీ బాధ్యతలు పెరుగుతాయండి. ఒక రకంగా మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఒక పక్కనేమో కుటుంబ సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి. దానికి తోడు భవిష్యత్తులో మీరు చేయబోయే ఫంక్షన్ల గురించి, భవిష్యత్తులో జరగబోయే మ్యారేజెస్ గురించి, వివాహాది శుభకార్యాల గురించి దాని మీద పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, దీని మీద పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ధనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఉన్న ధనం అంతా ఖర్చు అయిపోతుంది అన్న ఆవేదనతో ఉంటారు. ఆదాయం కొద్దిగా మెరుగుపడినప్పటికీ కూడా మీలో సంతృప్తి ఏమాత్రము ఉండదండి. ఎందుకంటే జరగబోయే ఖర్చుల గురించి కూడా ఆలోచిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మే మాసం మీకు చాలా వరకు అనుకూలమేనండి. ఓవరాల్గా 60% అనుకూలం అని చెప్పవచ్చు, 40% ప్రతికూలం. ముఖ్యంగా పెద్ద వయసు వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఆరోగ్యపరంగా. నాకేం కాదులే అని ఎండలోకి వెళ్ళటం కానీ, మందులు సరిగ్గా వేసుకోకపోవటం కానీ, ఒంట్లో ఏమైనా లక్షణాలు కనిపించినా కుటుంబ సభ్యులకు చెప్పకపోవటం కానీ దయచేసి ఇలాంటివి అయితే చేయవద్దండి. ఇవి తులారాశి వారి మార్చ్, ఏప్రిల్, మే మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో తులారాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, తులారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి శ్రీ క్రోధినామ సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, దేవగణం, మనుష్యగణం, రాక్షసగణంలో జన్మించిన నక్షత్రాలు ఏవి, వారి స్వభావం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతాను. ఒకవేళ ఆ వీడియోస్ మీకు కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.